ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి మనల్ని ప్రేమించి మనల్ని ఎంతగానో ఆయన రెక్కల చాటున భద్రపరిచి 2025వ సంవత్సర కాలములో ఆగస్టు మాసములో మరి 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి పగటి వేళంతా కూడా మన మందిరాల్లో మన సంఘాల్లో ఆరాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయములో యూట్యూబ్లోను ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. మనలను అందరినీ కూడా ప్రేమించి మరొక పునరుద్ధానపు ఆదివారం వేళ మరి ప్రభువుని రీతిగా ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడు తన కృపా కనికరం మన పట్ల ఎంతో చూపించి ఉన్నాడు. మరి దినాన ప్రార్థన చేసుకొని అలాగే ఒక చక్కటి పాట పాడుకొని అలాగే దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం విందాం. మరి మీ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలుగా అందరూ క్షేమంగా ఉన్నారా? అందరూ క్షేమంగా ఉన్నారని ప్రతి నిత్యము కూడా మా ప్రార్థనలో మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే చిన్నపిల్లలు, పెద్దవారు, స్కూల్కి కాలేజీల్లో ఉన్న బిడ్డలను బట్టి అలాగే నిట్టు కౌన్సిలింగ్ జరుగుతుంది. అలాగే మెగా డిఎస్సిలో మంచి ఫలితాలు వచ్చాయి. మరి ఉద్యోగ అవకాశాల కోసం ప్రార్థన చేస్తున్నాను. అలాగే మీరందరూ బాగున్నారని ప్రేమతో నమ్ముతున్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మరి మీరందరూ ఈ లైవ్ కార్యక్రమానికి దగ్గరగా ఉండి మరి చిన్న ప్రార్థన కూడికలో ఈ ఆరాధనలో మీరందరూ పాలు పంపులు పొంది దైవ దీవెనలు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయన నీకు వందనాలు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరెంతగానో కాపాడి మరలా ఆగస్టు మాసములో 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి నాయన యూట్యూబ్లో ఫేస్బుక్లో మరి రాత్రి వేళ ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరికీ మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి నాయన. ఈ సమయంలో ప్రభువా మరి ప్రార్థనలో మీరు ఉండండి. మరి వాక్య భాగములో పాట పాడేటప్పుడు మీరు ఉండండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి నడిపించండి నాయన. ఈ సమయంలో చేసిన ప్రార్థనకు ప్రతిఫలం మీరు దయచేయండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారములో మీరందరూ పాలు పంపులు పొందుతున్న వారికి అందరికీ వందనాలు. మీరు కాకుండానే మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఈ కార్యక్రమాన్ని మరి షేర్ చేయాలని, లైక్ చేయాలని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన విన్నపాలన్నీ ప్రేమతో మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. దేవుడు మీ అందరి కుటుంబాలను, మిమ్మలను ప్రభువు నిండుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.
పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను, వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన్, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపుటురులలో మరువక మొరలిడి, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై, మరణపుటురులలో మరువక మొరలిడి, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపించగా, పర్వతముల పునాదులు వణికెన్, పౌరుషము గల ప్రభు కోపించగా, పర్వతముల పునాదులు వణకెన్, తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని, దహించి వేసెను వైరుల నెల్లన్, దహించి వేసెను వైరుల నెల్లన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమిచ్చును అపవాదికిని, అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన
బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధాన్యత చూపుచు, అన్యజనులలో ధాన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానం చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరి పగటి వేళంతా ఆదివారం మన మందిరాల్లో ఆరాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్లోను ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రేమపూర్వకమైన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. మరి రాత్రి వేళ ప్రార్థన చేసుకొని చక్కటి పాట పాడుకొని ప్రభువుని మహిమపరిచి రాత్రి దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకొని వాక్యాన్ని మనము విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనమందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్న వారందరూ కూడా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనములో ఉన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నాను. ప్రియమైన వారులారా, ఈ బైబిల్ ఉన్న వారందరూ కూడా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అని భక్తుడైన మోషే మరి ఇశ్రాయేలు ప్రజలను గురించి ఒక చక్కటి మాటను దైవజనుడైన మోషే దేవుని ప్రజలు, దేవుని సొత్తైన జనాంగం ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట ఆయన తెలియపరుస్తున్నాడు. మనం కూడా ఈ వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు మరి నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండములో మరి 3 కాండాల్లో 3 పుస్తకాల్లో చెప్పిన వాక్యాలనే మరొకసారి తెలియచెప్తున్న గ్రంథమే ద్వితీయోపదేశకాండం. అంటే ఆ దేవుని యొక్క ప్రజలకు రెండవసారి ఏం చేస్తున్నాడంటే ఉపదేశిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే ద్వితీయోపదేశకాండం అని ఈ 5 కాండాల్లో ఆఖరు పుస్తకం ద్వితీయోపదేశకాండం అని పేరు పెట్టడం జరిగింది. ప్రియమైన సహోదరులారా, ఈ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం
4వ వచనాన్ని బాగా పట్టి మనం చదివినట్లయితే, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులయ్యున్నారు అని ఒక చక్కటి మాట చెప్తున్నారు. కనుక ఈ రాత్రి వేళ మనమందరము కూడా నేటి వరకు సజీవులుగా ఉన్నాము. సజీవులుగా రానున్న దినాల్లో కూడా సజీవులుగా ఉండాలంటే మన దేవుడైన యెహోవాని ఏం చేయాలంటే మనం హత్తుకొని ఉండాలి అని ఒక చక్కటి వాక్య భాగం ఈ రాత్రి వేళ మన ముందుంచబడుతుంది. ఈ హత్తుకొనుట అనే మాట పరిశుద్ధ గ్రంథములో సుమారుగా ఒక 100 సార్లు హత్తుకొనుట అనే మాట వ్రాయబడుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఆయా సందర్భాల్లో హత్తుకోవాలి అనే మాటలు బైబిల్లో మనకి కనబడుతున్నాయి. నిజమే, ఎవరైతే ప్రభువుని హత్తుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి హత్తుకుంటారో వారందరూ కూడా నేటి వరకు సజీవులై ఉంటారు అని వాక్య భాగంలో దైవజనుడైన మోషే గారు మరి ఇశ్రాయేలు ప్రజలకు ఈ వాక్యాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా చదివినట్లయితే ఇక్కడ కూడా ఒక చక్కటి మాట మనకి కనబడుతోంది. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఎందుకంటే దేవుణ్ణి హత్తుకోవాలి, దేవుని మీరు సేవించాలని మీరందరూ కూడా ఆయన నామములో ఏం చేయాలంటే ప్రమాణము చేయవలెను అని మోషే మరొక మారు ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 20వ వచనములో ఈ మాట ఆయన తెలియపరుస్తున్నాడు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. మేమెవ్వరం కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఎవ్వరం కూడా దేవుణ్ణి విడవం, ఆయనను సేవిస్తాం అని వాళ్ళందరూ కూడా దేవుని ఎదుట ఆయన నామములో ఏం చేస్తున్నారో ప్రమాణం చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనాన్ని చదివినట్లయితే ఇక్కడ కూడా యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక మంచి మాట ఆయన తెలియపరుస్తున్నాడు. అయితే మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గముల అన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి అని భక్తుడైన యెహోషువ కూడా మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు ఒక చక్కటి మాట ఆయన సెలవిస్తున్నాడు. మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించుచున్న ధర్మశాస్త్రములు అనుసరించి నడుచుకోవాలి అని భక్తుడైన యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు ఆయన తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, మనము కూడా ప్రభువుని హత్తుకున్నప్పుడు ఆయన హత్తుకొనిన జనులందరూ కూడా మరి నేటి వరకు వారు సజీవులై ఉంటారని
భక్తుడైన మోషే గారు తెలియపరుస్తూ ఉన్నారు. 63వ కీర్తన 8వ వచనాన్ని చదివినట్లయితే, నా ప్రాణమా నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది అని 63వ కీర్తన 8వ వచనములో భక్తుడైన దావీదు ఈ మాటలైన సెలవిస్తున్నాడు. ఆయన ప్రాణమంట మరి దేవుని అంటి పెట్టుకొని ఉన్నది కనుక ఆయన కుడి చేయి అంట నన్ను ఆదుకొనుచున్నది అని కీర్తన భాగములో 63వ కీర్తన 8వ వచనములో ఉన్న వాక్యాన్ని చదివితే అక్కడ కూడా అదే మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము మరి మొదటి 3 వచనాలు చదువుతున్నప్పుడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అని బైబిల్లో చెప్తున్నాడు. 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని బైబిల్లో చెప్తున్నాడు. ఎందుకంటే ఈ యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో ఉన్న వాక్యము మోషే చెప్పిన వాక్యానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ఒకే రకంగా కనబడుతూ ఉంది. మోషే చెప్తూ ఉన్నారు, ఎవరైతే మరి మీ దేవుడైన యెహోవాను హత్తుకుంటారో నేటి వరకు వారు సజీవులై ఉంటారని వాక్య భాగములో చెప్తున్నారు. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని వాక్య భాగములో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ ఆగస్టు నెల 3వ పునరుద్ధానపు ఆదివారం వేళ దేవుడు మనకు సెలవిచ్చిన ఒక గొప్ప మాట ఏమిటంటే, మనం ఎవరమైనప్పటికీ కూడా మనం యెహోవాను హత్తుకున్నప్పుడు నేటి వరకు మనం సజీవులమై ఉంటాం. ఒకవేళ యెహోవాను హత్తుకుని లేకపోతే ఈ దినమే మన అంతిమ దినం అవుతుందని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో కొన్ని సంఘటనలు బైబిల్లో మనకి కనబడుతున్నాయి. మనం ఎవరెవరిని హత్తుకోవాలి అనేది బైబిల్లో చాలా చక్కగా వాక్య భాగంలో మనకి కనబడుతూ ఉన్నాయి. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనాన్ని చదివినట్లయితే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురో అని బైబిల్లో చెప్తున్నాడు. దేవుని వాక్య భాగములో ఆదాముకి దేవుడు గాఢ నిద్ర కలగజేసి తన ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఒక చక్కటి పాట పాడుతున్నాడు. ఎందుకంటే 23వ వచనములో, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరుల్లో నుండి తీయబడినది గనుక నారీ అనబడును. కనుక అవ్వ ఆదాము వాళ్ళిద్దరూ కూడా ఏమై ఉన్నారో ఏక శరీరం అయి ఉన్నారు. ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా, ఎందుకంటే పురుషుడు తన భార్యను హత్తుకోవాలి, భార్య తన భర్తను హత్తుకొని ఉండాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన నియమం, కట్టడ, ధర్మం అది. అంతేగాని వాళ్ళని వీళ్ళని హత్తుకోవడం కాదు.
ఎందుకంటే ఆదాము ఆ అవ్వమ్మని హత్తుకున్నాడు, హవ్వ ఆదాముని హత్తుకుంది. వారు ఇరువురు కూడా ఏమై ఉన్నారంటే ఏక శరీరమై ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, హత్తుకొని ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే భార్యాభర్తలో ఒకరిని హత్తుకుంటారో వారి కుటుంబం, వారి జీవితం, వారి ఇల్లు చక్కగా దీవించబడతాయి. అంతేగాని ఒకరికొకరు హత్తుకోకుండా ఎవరిష్టం వారిదే అన్నప్పుడు ఆ కుటుంబం ఏమాత్రం కూడా వర్ధిల్లదు. ఈరోజు చాలామంది దైవజనులు ప్రార్థనలు పెడుతున్నారు. ప్రార్థనలు పెట్టేటప్పుడు టైటిల్స్ పెడుతున్నారు, కుటుంబ ఆశీర్వాద కూడిక. మళ్ళీ క్రింద ఏమని పెడుతున్నారంటే ప్రేమ విందు కలదని పెడుతున్నారు. ఎందుకంటే దేవుని వాక్య భాగములో కుటుంబానికి కావలసినది ఏమిటంటే ఒకరిని హత్తుకోవాలి. అంతేగాని కుటుంబానికి కావలసిన వాగ్దానాలు కాదు కావలసింది, ఒకరిని హత్తుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఒకరినొకరు ఏం చేయాలి? హత్తుకోవాలి. వారు ఇరువురు కూడా ఏక శరీరమై ఉందురని బైబిల్లో చెప్తున్నాడు. కనుక భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళని హత్తుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనములో ఉన్న వాక్యాన్ని చదివినట్లయితే, ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను అని బైబిల్లో చెప్తున్నాడు. ఆనోకు జీవించిన సంవత్సరములన్నీ 365 ఏండ్లు. ఎందుకంటే దేవునితో నడిచిన సంవత్సరాలు ఎన్ని అంటే 300 సంవత్సరాలు. ఎందుకంటే దేవునితో హత్తుకున్నాడు ఆనోకు. దేవుడు ఆనోకు ఇరువురు కూడా ఏమైపోయారంటే స్నేహితులైపోయారు. ఒకరి ఆత్మ ఒకలో ఎందుకంటే కలిసిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే ఆనోకు యథాప్రకారంగా దేవునితో ఎందుకంటే సంభాషణ చేస్తూ గబాల్ని ఏం చేశాడంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. అందుకే ఆనోకు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయాడు. మరణాన్ని చూడలేదు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆనోకు కనపడడం లేదు అనుకుంటున్నారు, కానీ ఆనోకు దైవ సన్నిధికి వెళ్ళిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవునికి ఆనోకుకి మధ్య ఉన్న బంధం ఏమిటి, సంబంధం ఏమిటి అంటే ఒకరిని ఒకరు వాళ్ళు చాలా హత్తుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే ఈ రోజున రక్షింపబడ్డాం, ఈ రోజున బాప్తీసం తీసుకున్నాం, ఈ రోజున ప్రభు యొక్క శరీరంలోనూ ప్రభు రక్తాన్ని భుజిస్తున్నావు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి హత్తుకున్నావా లేకపోతే దేవుణ్ణి విడుచుకున్నావా అనేది ఆలోచన చేయాలి. ప్రభువుని హత్తుకుంటే దేవుడు నీవు సజీవులుగా ఉంటావు, ప్రభువుని విడిచిపెడితే నీవు సజీవుల లెక్కలో ఉండవు. వాక్యం చెప్తుంది, సజీవులే కదా నేను స్తుతిస్తారు నాయన, మృతులు ఏమాత్రం కూడా నిన్ను స్తుతింపరని వాక్యం చెప్తుంది. ప్రియమైన సహోదరులారా, అంచేత మనం దేవుణ్ణి హత్తుకొని ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, రూతు గ్రంథాన్ని చదివినట్లయితే అత్తా కోడళ్ళు ఎలాగ హత్తుకున్నారో దేవుని వాక్యాన్ని బట్టి చదువుతున్నాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనును, రూతు ఆమెను హత్తుకొని ఎట్లనెను, ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్ద నుండి తిరిగిపోయినది, నీవునో నీ తోటి కోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాల కొనవద్దు, నీవు వెళ్ళి చోటుకు నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు,
నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడు. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అనెను అని బైబిల్లో చెప్తున్నాడు. కనుక రూతు, నయోమి కోడలు అత్తగారిని హత్తుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోవడానికి కారణం ఏమిటంటే, రూతు లాగా మనం కూడా ఏం చేయాలంటే అత్తగారులతోటి పెద్దవాళ్ళు, అంటే అత్తగారంటే కుటుంబానికి పెద్ద ఉన్న వ్యక్తితో ఏం చేయాలంటే హత్తుకొని ఉండాలి. దేవుని వాక్య భాగంలో హత్తుకున్నప్పుడు దేవుడే ఒక చక్కటి ఆశీర్వాదాలు, మేలులు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు చూపెడతాడు, మార్గాన్ని చూపెడతాడు. ప్రియమైన సహోదరులారా, హత్తుకొని ఉండాలి. అత్త కోడళ్ళ మధ్య ఉన్న బంధం ఏమిటంటే హత్తుకొని ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో మరి యోబు గ్రంథాన్ని కూడా చదివినట్లయితే ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. యోబు గ్రంథం 41వ అధ్యాయం 6వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యోబు గ్రంథం 41వ అధ్యాయం 16వ వచనములో ఉన్న వాక్యాన్ని. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి, వాటి మధ్యకు గాలి ఏమాత్రమును కూడా జ్వరనేరదు అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ ఒకదానితో ఒకటి అతకబడి ఉందంట. వాటి మధ్యనంట గాలి కూడా ఏమాత్రం కూడా జ్వరనేరదు అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, యోబు భక్తుడు కూడా, ఎందుకంటే యోబు శ్రమ వచ్చినప్పుడు, యోబుకి కీడు వచ్చినప్పుడు యోబు భార్య, యోబు యొక్క స్నేహితులు చాలా ప్రయత్నాలు చేశారు దేవుని దూషించాలని. కానీ యోబుకి దేవునికి మధ్య గాలి కూడా దూరడానికి అవకాశము లేదు. కనుక యోబు ప్రభువుని హత్తుకున్నాడు, దేవుణ్ణి హత్తుకున్నాడు. కనుక యోబు మరలా ఎందుకంటే రెండంతలుగా దేవుడు ఆశీర్వదించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మనము కూడా యోబులాగా ప్రభువుని హత్తుకొని జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత పరిశుద్ధ గ్రంథములో మరి 119వ కీర్తనలో ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. 119వ కీర్తన దేవుని వాక్యాన్ని చదివినట్లయితే ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. 119వ కీర్తన 31వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. యెహోవా, నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము అని బైబిల్లో చెప్తున్నాడు. దేవుని యొక్క శాసనాలు, కట్టడలు, ఎందుకంటే నిర్గమాకాండం 20వ అధ్యాయములో ఎందుకంటే భక్తుడు చెప్తున్నాడు, అయ్యా నీ శాసనములను నేను హత్తుకొని ఉన్నాను కనుక నన్ను సిగ్గుపడనీయకము అని బైబిల్లో చెప్తున్నారు. నిజంగా ప్రభువుని హత్తుకుంటే ఎవరూ సిగ్గుపడరు. దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. అందుకే పత్రికల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవుడైన, ఎందుకంటే ఆ పేరును బట్టి ఏం చేయాలి, దేవుడిని మహిమపరచాలంట. దేవుడు సిగ్గుపడనివ్వడంట. ఎందుకంటే రాత్రి వేళ భక్తుడైన దావీదు చెప్తున్నాడు, అయ్యా నీ శాసనములను నేను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో మరొక వ్యక్తి కనపడుతున్నాడు, జక్కయ్య కనపడుతూ ఉన్నాడు. లూకాసు సువార్త 19వ అధ్యాయం 9వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. లూకాసు సువార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి
రక్షణ వచ్చి ఉన్నది అని బైబిల్లో చెప్తున్నాడు. జక్కయ్య అనగానే ఎరుకో పట్టణస్తులు అందరూ అయ్యో జక్కయ్య అక్రమస్తుడు అని అందరి నోట ఊరు పట్టణం అంతా అక్రమస్తుడు అని అంటున్నారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు జక్కయ్య ఇంటికంట నేడు రక్షణ వచ్చిందంట. ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని ప్రభు చెప్తున్నాడు. లోకమేమో జక్కయ్యని అక్రమస్తుడు అంటున్నారు. యేసు ప్రభు ఏమో ఇతను కూడా అబ్రహాము కుమారుడే అంటే దేవుని కుమారుడే అని చెప్తున్నాడు. జక్కయ్య ఇంటికంట రక్షణ వచ్చిందని వాక్య భాగంలో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి జక్కయ్య తన అక్రమాలు తన చెడులన్నిటిని కూడా విడిచిపెట్టి ఎవరిని హత్తుకున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తును హత్తుకొని జీవించినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నా. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోపెట్టాలి. అపోస్తుడైన పౌలు గారు ఒక చక్కటి మాట చెబుతూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నప్పుడు మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి అని బైబిల్లో చెప్తున్నాడు. ఎందుకంటే చెడ్డ కార్యాలను అసహించుకొని మంచి దానిని ఏం చేయాలంటే హత్తుకొని ఉండాలని బైబిల్లో పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో చక్కటి మాట ఆయన తెలియపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని ఏం చేయాలి? మనం హత్తుకొని ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రస్తుతం నా లోకములో ఎందుకంటే మంచిని విడిచిపెట్టి చెడుని ఏం చేస్తారంటే హత్తుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలని వాక్యం చెప్తుంది. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ మంచిని హత్తుకోవాలి. ఎందుకంటే చెడు కొంత లాభాన్ని చేకూరుస్తుంది, కానీ చివరికి గెలిచేది మంచి గెలుస్తుంది. రాత్రి వేళ చెడుతనాన్ని అసహించుకొని మంచిని హత్తుకొని ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్య గ్రంథములో ఆది అపోస్తులైన గ్రంథాల్లో ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. అపోస్తుల కార్య గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రభు అందరినీ హెచ్చరిస్తున్నారు, ఆది అపోస్తులైన వారు. ఎందుకంటే అక్కడ కూడి ఉన్న జనులందరినీ కూడా వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఏమని హెచ్చరిస్తున్నారంటే, మరి అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి ఎందుకంటే ప్రభువుని హత్తుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళను హత్తుకొని ఉండాలి. అత్త కోడళ్ళు ఒకళ్ళనొకళ్ళను హత్తుకోవాలి. ఎందుకంటే మనం అందరం ఆనోకు వలె దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. యోబు భక్తుడు కూడా దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు, రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. జక్కయ్య అక్రమస్తుడు దేవుని హత్తుకున్నాడు గనుక జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకంటే భక్తుడైన దావీదు చెప్తున్నాడు, నీ శాసనములను నేను హత్తుకున్నాను, నన్ను సిగ్గుపడనీయకము బైబిల్లో చెప్తూ ఉన్నాడు. మరి చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలి. అప్పుడు మంచి వర్ధిల్లుతున్న సంఘముగా నీవు స్థిరపరచబడతా. అపోస్తులైన వారు హెచ్చరిస్తూ ఉన్నారు, స్థిరమైన హృదయంతో హత్తుకొని ఉండవాలని అందరినీ కూడా వారు హెచ్చరిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. చేత దేవుని బిడలారా, మోషే చెప్తూ ఉన్నాడు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవాను మీరు హత్తుకొని
ఎందుకంటే నేటి వరకు మీరు సజీవులై ఉన్నారు. అంటే దేవుణ్ణి హత్తుకుంటే మనం సజీవులై ఉంటాం. ఒకవేళ హత్తుకోకపోతే మరి మనం, ఎందుకంటే పెను ప్రమాదం సంభవిస్తారు. ప్రియమైన సహోదరులారా, జీవిత కాలమంతా కూడా దేవుని హత్తుకొని జీవించాలని, సజీవులుగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. నా కృపను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి నడిపించండి నాయన. అయా నీకు వందనాలు, స్తోత్రాలు. దయ చూపించి బలపరచండి ప్రభువా. అయా ఈ సమయంలో వాక్యాన్ని వినిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మేమందరం మా దేవుడైన యెహోవాను హత్తుకొని, మా ప్రభు అయిన క్రీస్తు ప్రభుల వారిని హత్తుకొని జీవించడానికి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి నాయన. అయ్యా ఈ సమయంలో చేసిన ప్రార్థనకు ప్రతిఫలం మీరు దయచేయండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము సదాకాలం తోడ నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ప్రియ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ ప్రార్థన అవసరతలన్నీ కూడా మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.